చూడండి, చట్టాలన్నీ పదాలతోనే కదా రాసేది. కానీ కొన్నిసార్లు ఆ పదాలే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. ఒకే పదానికి 2-3 అర్థాలొచ్చినప్పుడు అసలు కథ మొదలవుతుంది. మరప్పుడు న్యాయమూర్తులేం చేస్తారు? చట్టం రాసిన వాళ్ల మనసులో ఏముందో ఎలా తెలుసుకుంటారు? ఆ రహస్యాన్ని ఛేదించటానికి వాళ్లు కొన్ని స్పెషల్ టూల్స్ వాడతారు. అవేంటో ఈరోజు చూద్దాం. సో ఒక చట్టం అర్థం గందరగోళంగా ఉన్నప్పుడేం జరుగుతుంది? ఇది మామూలు ప్రశ్న కాదండి. న్యాయ వ్యవస్థకు ఇదొక పెద్ద సవాలు. ఆ టైంలో జడ్జిలు ఊరికే డిక్షనరీ తెరిచి చూడరు. అలా చేస్తే సమస్య తీరదు. వాళ్ళు ఆ చట్టం యొక్క ఆత్మను, అంటే దాని వెనుకున్న అసలుద్దేశ్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడే స్టాట్యూటరీ ఇంటర్ప్రిటేషన్ అనే కాన్సెప్ట్ మనకు పరిచయం అవుతుంది. అవును, ఈ చిక్కుముడిని విప్పడానికే న్యాయమూర్తులు ఒక స్పెషల్ టూల్ బాక్స్ వాడతారు. అదే ఇంటర్ప్రెటర్స్ టూల్ బాక్స్. ఇది మనం ఇంట్లో వాడే స్క్రూడ్రైవర్లు, సుత్తెలు ఉండే పెట్టె కాదు. ఇది ఒక మేధోపరమైన టూల్ బాక్స్ అన్నమాట. ఇందులో న్యాయసూత్రాలు, ఆధారాలు, ప్రిన్సిపల్స్ ఉంటాయి. సరే, మరింకెందుకు ఆలస్యం? ఆ టూల్ బాక్స్ను ఓపెన్ చేసి లోపల ఏమేం టూల్స్ ఉన్నాయో వివరంగా చూసేద్దాం. ఓకే, ముందుగా మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, చట్టాలు ఎందుకు అస్పష్టంగా ఉంటాయో చూద్దాం. తరువాత, చట్టం లోపల బయట ఉండే ఆధారాలువేంటి, డీఫాల్ట్ సెట్టింగ్స్ అంటే ఏంటి, చివరగా వీటన్నింటినీ ఒక న్యాయమూర్తి ఎలా ఉపయోగిస్తారో చర్చిద్దాం. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. మీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్ పేపర్లోని యూనిట్ 4 సిలబస్లో ఉన్న టాపిక్స్ ఇవే. సరే, అసలు ఈ వ్యాఖ్యానం అంటే ఇంటర్ప్రిటేషన్ అవసరమెప్పుడొస్తుంది? సింపుల్, చట్టంలో వాడిన భాష క్లియర్గా లేనప్పుడు. అప్పుడు జడ్జ్ ఒక డిటెక్టివ్ లాగా మారతారన్నమాట. ఆయన పని ఏంటంటే చట్టం రాసిన వాళ్ల అసలుద్దేశ్యమేంటో కనిపెట్టడం, అంతేగాని సొంతంగా కొత్త చట్టాన్ని రాయడం కాదు. ఎందుకంటే గుర్తుంచుకోండి, చట్టాలు చేసేది లెజిస్లేచర్, అంటే శాసనసభ. వాటిని అర్థం చేసుకుని అమలు చేసేది జ్యుడిషియరీ, అంటే న్యాయస్థానాలు. ఈ తేడా చాలా చాలా ముఖ్యం. సో మనం మాట్లాడుకుంటున్న ఈ టూల్ బాక్స్లో ముఖ్యంగా 2 రకాల టూల్స్ ఉంటాయి. మొదటివి ఇంటర్నల్ ఎయిడ్స్, అంటే అంతర్గత సహాయకాలు. ఇవి చట్టమనే ఆ బిల్డింగ్ లోపలే దొరికే ఆధారాలన్నమాట. పని స్థలంలోనే ఉన్న టూల్స్ లాంటివి. ఇక రెండోవి ఎక్స్టర్నల్ ఎయిడ్స్, అంటే బాహ్య సహాయకాలు. ఇవి ఆ బిల్డింగ్ బయటనుంచి తెచ్చుకునే ఆధారాలు, అంటే ఆ బిల్డింగ్ అసలు బ్లూ ప్రింట్లను చెక్ చేయటం లాంటిది. రైట్, ఇక మన టూల్ బాక్స్లోని మొదటి భాగాన్ని చూద్దాం. అదే చట్టం లోపల దొరికే ఆధారాలు, అంటే ఇంటర్నల్ ఎయిడ్స్. అందులో మొదటిది పీఠిక, అంటే ప్రియాంబుల్. ప్రతి చట్టానికి ఇది ఒక ఇంట్రడక్షన్ లాంటిది. ఇంకా చెప్పాలంటే ఇది చట్టం యొక్క ఆత్మ లేదా తాళం చెవిలాంటిది. ఎప్పుడైనా చట్టంలోని సెక్షన్ల అర్థమేంటో కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే ఈ పీఠికను చూస్తే ఆ చట్టం అసలు లక్ష్యమేంటో తెలిసిపోతుంది. అదే మనకు దారి చూపిస్తుంది. ఈ ప్రియాంబుల్ పవర్ ఏంటో తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా కేశవానంద భారతి కేసు గురించి మాట్లాడుకోవాలి. ఇదొక ల్యాండ్ మార్క్ కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పీఠిక కేవలం ఒక పరిచయం కాదు, అది మన రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ను, అంటే మౌలిక స్వరూపాన్ని నిర్దేశిస్తుంది అని. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నప్పటికీ ఈ బేసిక్ స్ట్రక్చర్ను మాత్రం టచ్ చేయకూడదని చాలా స్పష్టంగా చెప్పింది. చూడండి పీఠికకు ఎంత పవర్ ఉందో. ఇక నెక్స్ట్ టూల్ టైటిల్, అంటే శీర్షిక. చాలా సింపుల్. ప్రతి చట్టానికి ఒక పేరుంటుంది గదా, అదే టైటిల్. ఇది ఒక పుస్తకం ముఖచిత్రం లాంటిది. లోపలేముందో క్లుప్తంగా చెప్పేస్తుంది. చట్టం యొక్క స్కోప్ ఏంటి, దాని ఉద్దేశ్యమేంటో అర్థం చేసుకోవడానికి ఇది మనకు ఫస్ట్ క్లూ ఇస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ ఆర్ఎండి చామల్బాగ్వాలా కేసు చూద్దాం. అక్కడ చట్టం పేరు బాంబే లాటరీస్ అండ్ ప్రైజ్ కాంపిటిషన్స్ కంట్రోల్ అండ్ ట్యాక్స్ యాక్ట్. ఈ టైటిల్ను బట్టే సుప్రీంకోర్టు ఒక విషయం కనిపెట్టింది. ఈ చట్టం ఉద్దేశ్యం కేవలం లాటరీలపై పన్ను వేయడం మాత్రమే కాదు, జూదం లాంటి కార్యకలాపాలను కంట్రోల్ చేయడం కూడా అని. చూసారా, ఒక్క టైటిల్ చట్టం యొక్క అసలు పర్పస్నే ఎలా క్లియర్ చేసిందో. ఇవి మాత్రమే కాదు, ఇంకొన్ని ఇంటర్నల్ ఎయిడ్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఇంటర్ప్రిటేషన్ క్లాజ్. ఇది ఆ యాక్ట్కి సంబంధించిన ఒక మినీ డిక్షనరీ లాంటిదన్నమాట. కష్టమైన పదాలకు అక్కడే అర్థాలిచ్చేస్తారు. తర్వాత మార్జినల్ నోట్స్, అంటే సెక్షన్ పక్కన చిన్నగా రాసి ఉండే హెడ్డింగ్స్. ఆ సెక్షన్ దేని గురించో ఒక క్విక్ ఐడియా ఇస్తాయి. అలాగే ఎక్స్ప్లెనేషన్స్, పేర్లోనే ఉంది కదా, ఒక సెక్షన్ మీనింగ్ని ఇంకా క్లియర్గా వివరించడానికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఉదాహరణకి మన ఐపీసీ సెక్షన్ 498 ఏలో
క్రూరత్వం అంటే ఏంటో ఒక ఎక్స్ప్లెనేషన్ ద్వారానే స్పష్టం చేశారు. ఓకే, ఇప్పటిదాకా మనం చట్టం లోపల ఉండే క్లూస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు టూల్ బాక్స్లో రెండో అర తెరుద్దాం. అంటే చట్టం బయట ఉండే ఆధారాలు. వీటినే ఎక్స్టర్నల్ ఎయిడ్స్ అంటారు. అవేంటో చూద్దాం. అందులో మొదటిది స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్, షార్ట్గా SOR. ఏంటంటే ఒక బిల్లును పార్లమెంట్లో పెట్టే ముందే ఆ బిల్లుని ఎందుకు తెస్తున్నాం, దాని లక్ష్యాలేంటి అని ప్రభుత్వం ఒక డాక్యుమెంట్ ఇస్తుంది. అదే ఈ SOR. అంటే ఒక చట్టం పుట్టకు ముందే దాని వెనకున్న ఎందుకు అనే ప్రశ్నకు ఇది సమాధానం చెబుతుంది. ఇది ఒక కిటికీ లాంటిదన్నమాట. దీనికి శ్యామ్ కిషోరీ దేవి వర్సెస్ పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ కేసు ఒక మంచి ఉదాహరణ. బీహార్ మున్సిపల్ యాక్ట్ కింద ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు వేస్తున్నారనే విషయంలో కన్ఫ్యూజన్ వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సింపుల్గా ఆ యాక్ట్ యొక్క SORను చూసింది. ప్రజలకు మంచి సేవలు అందించడానికే ఈ పన్ను అని అందులో క్లియర్గా ఉంది. దాంతో కోర్టుకు చట్టం ఉద్దేశ్యమేంతో చాలా ఈజీగా అర్థమైపోయింది. ఇక మరో ముఖ్యమైన ఎక్స్టర్నల్ ఎయిడ్ లెజిస్లేటివ్ డిబేట్స్, అంటే శాసనసభ చర్చలు. ఒక బిల్లు చట్టంగా మారే క్రమంలో పార్లమెంట్లో, అసెంబ్లీలో చాలా చర్చలు జరుగుతాయి కదా. ఆ చర్చలు కూడా చాలా ముఖ్యమైన ఆధారాలు. ఒక పదాన్ని ఎందుకు వాడారు, ఇంకో పదాన్ని ఎందుకు తీసేశారు లాంటి విషయాలు ఈ చర్చల్లో బయటపడతాయి. చట్టం రాసిన వాళ్ల మైండ్లో ఏముందో డైరెక్ట్గా తెలుసుకోవడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఉత్తరప్రదేశ్ వర్సెస్ దేవ్మన్ ఉపాధ్యాయ కేసులో ఇదే జరిగింది. మన రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు మన రాజ్యాంగ పరిషత్లో జరిగిన చర్చలను రెఫర్ చేసింది. అంటే ఆలోచించండి, ఒక చట్టం వెనుకున్న ఐడియాని పట్టుకోవడానికి కోర్టులు ఆ చట్టం పుట్టినప్పటి మూలాల దగ్గరికి వెళ్తాయన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం టూల్స్ గురించి చూసాం. ఇప్పుడు ఆ టూల్స్ని ఎలా వాడాలో చెప్పే కొన్ని డీఫాల్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం. వీటినే మనం ప్రిజంప్షన్స్ లేదా భావనలు అని పిలుస్తాం. అంటే చట్టం సైలెంట్గా ఉన్నప్పుడు లేదా గందరగోళంగా ఉన్నప్పుడు న్యాయమూర్తులు ఏ దారిలో వెళ్లాలో చెప్పే గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇవి. అంటే ఒక విషయం మీద చట్టంలో క్లారిటీ లేనప్పుడు కోర్టులు కొన్ని విషయాలను ముందుగానే ఊహించుకుని ముందుకు వెళ్తాయి. ఇవి ఏవో గాలిలోంచి వచ్చినవి కావు, కొన్ని స్థిరపడిన న్యాయసూత్రాలు. వీటినే ప్రిజంప్షన్స్ అంటారు. ఇవి న్యాయ వ్యవస్థ యొక్క కన్సిస్టెన్సీని కాపాడతాయి. అలాంటి కొన్ని ముఖ్యమైన ప్రిజంప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రిజంప్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ, అంటే పార్లమెంట్ చేసిన ఏ చట్టమైనా రాజ్యాంగానికి లోబడే ఉంటుందని కోర్టు ముందుగా భావిస్తుంది. రెండోది ప్రిజంప్షన్ అగెనెస్ట్ రెట్రోయాక్టివిటీ, అంటే చట్టాలు భవిష్యత్తుకే వర్తిస్తాయి, గడిచిపోయిన సంఘటనల కాదు. ఎందుకంటే వెనక్కి వెళ్లి శిక్షించడం కరెక్ట్ కాదు కదా. ఇక అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నసెన్స్, అంటే నేరం రుజువయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ నిర్దోషులే. ఇవన్నీ మన న్యాయ వ్యవస్థకు పునాదుల్లాంటివి. రైట్, ఇప్పటిదాకా మనం ఈ ఇంటర్ప్రిటర్స్ టూల్ బాక్స్లో చాలా రకాల టూల్స్ చూసాం కదా. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ టూల్స్ అన్నీ ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటిని ఎలా, ఎప్పుడు, ఎక్కడ వాడాలో తెలియడం ఒక పెద్ద స్కిల్, ఒక ఆర్ట్. అవును, ఈ చట్టపరమైన వ్యాఖ్యానమనేది సైన్స్ కాదు, అదొక ఆర్ట్. ఒక ఫార్ములా వేసి జవాబు రాబట్టడానికి ఇది లెక్క కాదు. ఏ కేసుకు ఏ టూల్ వాడాలి, ఏ ఆధారానికి ఎంత బరువివ్వాలి అని ఆలోచించి చట్టం వెనుకున్న అసలు ఉద్దేశ్యాన్ని బయటకు తీయడమే ఒక జడ్జ్ యొక్క అసలైన క్రాఫ్ట్, వాళ్ళ నైపుణ్యం. సో చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. చట్టం రాసినవారి ఉద్దేశ్యాన్ని కనుగొనడమే న్యాయమూర్తుల లక్ష్యమైతే వాళ్లు గతాన్ని తవ్వే డిటెక్టివ్లుగా మాత్రమే ఉండాలా? లేక మారుతున్న సమాజానికి, భవిష్యత్తుకనుగుణంగా ఆ చట్టానికి కొత్త జీవం పోసే వాస్తుశిల్పులుగా కూడా ఉండాలా? దీని గురించే మనం ఆలోచించాలి.